ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ పక్కనే తిరుగుతూ మంచివారిగా నటిస్తూ ఎత్తులు వేసేవారుంటారు, పై ఎత్తులు వేసేవారు ఉంటారు. అటువంటి వారిని నాకు తెలిసిన విద్యతో కనిపెడుతూ ఉంటాను. వచ్చి అమాయకుల్ని కాపాడుతూ ఉంటాను. ఈ సోదావిడ నన్ను ఉద్దేశించే చెప్పిందా? ఎలాంటి విపత్తులొచ్చినా అందర్నీ నేను కాపాడుకుంటాను. నువ్వు రావాలమ్మా. నీ వంటి వారు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండాలి. అప్పుడే కొందరికి భయం ఉంటుంది. అవనికి ఏదైనా అవుతుందేమోనని నేను చాలా కంగారు పడిపోయాను. మా వల్ల ఇప్పటికే తనకు అన్ని విధాలుగా చాలా నష్టం జరిగింది. ఇక మీదట ఏమీ జరగకూడదు. థ్యాంక్స్ అమ్మా. చేసిన హెల్ప్ చాలు, ఇక బయలుదేరండి. ఆగమ్మా. పండగ పూట వచ్చావు, మా ఇంటి ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళు. మరోసారి వస్తానులేమ్మా. సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉన్నావు. త్వరలో వివాహం జరగబోయే ఈ జంటను ఆశీర్వదించు. చిన్న కొడుకు శ్రీకర్, ఆమె కాబోయే చిన్న కోడలు మాయా. ఇద్దరు ఆశీర్వాదం తీసుకోండి. చెప్పేది నీకే శ్రీకర్, తీసుకోండి. రండి. వద్దమ్మా, ఆశీర్వదించుకు. మా అమ్మకు అన్యాయం జరిగిపోతుంది. ఈ ఇద్దరిని నేను ఆశీర్వదించలేను. మీ మాటని కాదంటున్నందుకు ఏమీ అనుకోకండి. ఏమైంది? ఎందుకు ఆశీర్వదించనంటున్నావు? ఎవరికి ఎవరితో రాసిపెట్టుందో, ఎవరు ఎవరితో జీవితాంతం ముడిపడి ఉండాలో అంతా ఆ బ్రహ్మరాతను బట్టి ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను దీవించలేను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, భలే చెప్పావు సోదమ్మా. మా కుటుంబ విషయాలు నీకు క్షుణ్ణంగా తెలిసినట్టే చెప్పావు. మీరడిగేసరికి ఈవిడ మరీ ఎక్కువ చేస్తుంది. ఈవిడేదో నిజం అమ్మవారిలా ఫీల్ అయిపోతుంది. ఈవిడ ఆశీర్వదించనంత మాత్రాన మా పెళ్లి జరగకుండా ఆగిపోతుందా ఏంటి? ఇక నువ్వు బయలుదేరు. సోది చెప్తానమ్మ, సోది చెప్తాను. ఆహాహాహాహా, మీ విషయంలో చివరికి ఆవిడ కూడా దీవించలేదు. మీ పెళ్లి జరిగినట్టే. జరిగి తీరుతుంది. నేను జరిపిస్తాను. ఈ అర్చన నిజం చెప్పకుండా తప్పించుకుంది. అర్చనా, అర్చనా, అర్చనా. పండగలో ఎంత హడావిడి అయిపోయింది. చివరికి సోదమ్మ దయ వల్ల అంత సవ్యంగా జరిగిపోయింది. హడావిడయిందా? ఏమైంది? సోదమ్మ రావడమేంటి? నాకంతా అయోమయంగా ఉంది. సోదమ్మ చెప్పినట్టు అమ్మ కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటే గాని మామూలవ్వదు. తల మీద తగిలిన దెబ్బ ప్రభావం అమ్మ మీద కొద్దిసేపు ఉంటుంది. ఏం మాట్లాడవేంటి? నాకంతా కన్ఫ్యూజ్ గా ఉంది. సరే, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. నాకేదో పీడికలు వచ్చినట్టుగా అనిపిస్తుంది.
తలనొప్పిగా ఉందా? అయితే మీకు కాఫీ తీసుకుని వస్తాను, ఉండండి. ఏమైంది నాకు? ఎందుకు ఏదోలా ఉంది? పండగలో ఏం జరిగింది? ఇక పండగ విషయంలో నీకు ఎలాంటి అనుమానాలు ఉండవు. పండగకి సంబంధించి ఎటువంటి విషయాలు గుర్తుండవు. నేనేం పాపం చేశాను? నా వలన ఏం పొరపాటు జరిగింది? ఎందుకు నేను నిన్ను కదిలించలేకపోయాను? ఇప్పుడు మరోసారి ప్రయత్నం చేస్తాను. ఇందాక నువ్వు అనుమతించలేదు, ఇప్పుడు అనుమతించావు. అయితే రైతులు వచ్చినప్పుడు నువ్వు కావాలనే రాలేదన్నమాట. అక్కడ ఏదో తప్పు జరగబోతుందని నీకు తెలిసింది, అందుకే నువ్వు రాలేదు. నా విషయంలో, అమ్మ విషయంలో ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలుసు. మా మీద నీకు కృప ఉన్నందుకు సంతోషం తల్లి. అమ్మను ప్రాణగండం నుంచి సోదమ్మ ద్వారా తప్పించినందుకు మరోసారి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేనేజర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మీరు వస్తున్నట్టు చెప్పలేదు. ఎమర్జెన్సీగా రావాల్సి వచ్చింది. స్టాఫ్ అందరితో మాట్లాడాలి. కాన్ఫరెన్స్ హాల్కి రమ్మనండి. అవని అండ్ శ్రీకర్ని కూడా పిలవండి. ఓకే సార్. అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్. దీన్ని మీరందరూ మంచి మనసుతో అర్థం చేసుకుని కంపెనీకి ఫేవర్ అవ్వాలి. ఈ విషయం మాయా పోస్ట్ చేస్తే కొందరికి రాంగ్గా కన్వే అవుతుందని మాయా కాకుండా నేనే డైరెక్ట్గా రావడం జరిగింది.